శ్రీ సాయిరామ్. ఓంకారస్వర మంగళాచరణ మంత్రోన్మత్స్యన్ మహాసుందరీ. ఓంకారస్వర మంగళాచరణ మంత్రోన్మత్స్యన్ మహాసుందరీ. ఐంకారోదిత సామగానరస సత్యానందరత్నాంబరీ. ఓంకారస్వర మంగళాచరణ మంత్రోన్మత్స్యన్ మహాసుందరీ. ఐంకారోదిత సామగానరస సత్యానందరత్నాంబరీ. హ్రీంకారోజ్వల బీజ సంపుటల సత్ప్రేమైక విద్యాధరీ. శ్రీంకారోపరి శంకరీ సుఖకరీ శ్రీ సత్యసాయీశ్వరీ. శ్రీ సత్యసాయీశ్వరీ. శుభాంగశోభితాననం భయార్తిలోకకల్పకం. శుభాంగశోభితాననం భయార్తిలోకకల్పకం భవాబ్దితారకామృతాభదివ్యనామశోభితం. శుభాంగశోభితాననం భయార్తిలోకకల్పకం భవాబ్దితారకామృతాభదివ్యనామశోభితం. మహానుభావమాదిదేవమాత్మయోగబోధకం. మహానుభావమాదిదేవమాత్మయోగబోధకం. స్మరామి సత్యసాయినాథమీశ్వరం కృపాకరం. స్మరామి దివ్యసాయినాథమీశ్వరం కృపాకరం. సనాతనం జనావనాది దివ్యభావసంయుతం. సనాతనం జనావనాది దివ్యభావసంయుతం. జనాలితాపసాంద్రవృక్షఛేదినం దయామయం. ధనాలయం జనాలయం గుణాలయం నిరామయం. స్మరామి సత్యసాయినాథమీశ్వరం కృపాకరం. స్మరామి దివ్యసాయినాథమీశ్వరం కృపాకరం. ఆయత భక్తిమృక్యద మహామహిమోజ్వల సత్యధర్మ సంధాయికీ. లోకరక్షణ విధాయికి భక్త మనస్సరోరుహస్థాయికి. దీన హీన జనతా ఫలదాయికి. తల్లి గుండెలో హాయికి పుట్టపర్తి కలశాంబుధిశాయికి సత్యసాయికి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరరహితుడు, చిత్రావతి నదీతీర ప్రశాంతి నిలయవాసుడు, సకల దేవతాతీతుడై సకల జనులను రక్షించి పోషించేటువంటి సద్గురువై దేవదేవుడైనటువంటి శ్రీ 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 భగవాన్ సత్యసాయినాథుని దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పుణ్యమైన దివ్యమైన మనోహరమైన జ్ఞానములు కలిగించే శరన్నవరాత్రములు. యమధర్మరాజుకు పదునైన వాడి అయిన 2 కోరలుంటాయి. ఆ కోరలు తెరిచి పాపులందరినీ కట 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 ఆ కోరల్లో నలిపేస్తూ ఉంటాడాయన. ఆ కోరలలో మనం పడకుండా ఉండి యమధర్మరాజు యొక్క దృష్టికి మనం దూరంగా ఉండి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అంటే సంవత్సరాన్ని 2 భాగములు చేసి ఒక భాగాన్ని చైత్రమాసం వసంత నవరాత్రములుగా
వేరొక భాగాన్ని శరదృతువు ఆశ్వీజ మాసం నుంచి శరన్నవరాత్రములుగా విభజించారు మహర్షులు. వీటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటివి శరన్నవరాత్రములు. మహాలయం అవుతుంది, పూర్తి అవుతుంది. మహాలయ అమావాస్య అయిపోగానే అశ్వినీ నక్షత్ర ప్రారంభంతో పౌర్ణమి తిథి ప్రధానంగా భూమికగా వహించి సృష్టి ప్రారంభమై అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటిది కనుకనే ఆశ్వీయుజ మాసం అని పేరు కలుగుతుంది. వర్షములన్నీ పూర్తి అయి పరిపూర్ణమైనటువంటి శరశ్చంద్రికలు, దివ్యమైనటువంటి జ్ఞాన దీధితులు, తెల్లని వెన్నెలలా పరిపుష్టమై అమ్మ యొక్క దివ్య లోకమంతా ప్రకాశించి అఖండ జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది కనుకనే దీని పేరు శరన్నవరాత్రములు అని పేరు కలిగింది. నవరాత్రములు అంటే 9 రోజులు, చివరి రోజు విజయదశమి. నవరాత్రములు అంటే నవ 9 అని ఒక అర్థం ఉన్నది, నవ అంటే క్రొత్తది అని ఒక అర్థం ఉన్నది. క్రొత్తదైనటువంటి జ్ఞానసిద్ధిని కలిగించి జ్ఞానమునకు ప్రతీక కనుకనే తెలుపు గనుక తెల్లనైనటువంటి వెన్నెల పరిపుష్టిని చెంది గగన మార్గంలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించి సింహం క్రింద ఉండగా, సింహరాశి క్రింద ఉండగా పైన కన్యారాశితో ఉదయించేటువంటి సూర్యుని యొక్క ప్రభావాలు, సాయంకాలం వేళ చంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి చంద్రకళలు వెలుగొందుతాయి కనుకనే దీనిని శారద ఈ శారద నవరాత్రములలో శరన్నవరాత్రములలో బమ్మెర పోతన అద్భుతంగా వర్ణించాడు అమ్మని. అమ్మా, నీవు ఎంతటి తెల్లనైనటువంటి తల్లి జగజ్జనని. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార. అన్నీ తెల్లగా ఉంటాయి. సత్యసాయి బాబా వారి భక్తుల యొక్క డ్రెస్ ఎలా ఉంటుందో, వారి హృదయం ఎలా ఉంటుందో, స్వామివారి యొక్క దివ్య తేజోమయమైనటువంటి కాంతులతో వెదజల్లే తెల్లనైన కాంతులతో వర్ణించారు ఈ పద్యాన్ని హృద్యంగా. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సితతామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతీ. అమ్మా, తెల్లనైనటువంటి నీ రూపమును చూచి అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని వివిధములైనటువంటి అలంకారములతో నవరాత్రములు 9 గనక 9వ నాడు చాలా గొప్పదైనటువంటిదిగా భావింపబడుతుంది. ఈ 9వ రోజునే జగజ్జనని దుర్మార్గుడైనటువంటి మహిషాసురుని సంహరించింది. మహిషాసురుడు ఆనాడు ఉంటే ఆ రాక్షసుడు మన హృదయంలోనే ఉన్నారు అన్నారు భగవాన్ సత్యసాయి బాబా వారు. ఎవరి రాక్షసుడు అంటే అసురీ గుణములు, అహంకారములు, నా అంతవాడు ఎవడు లేడురా అనేటువంటి భయంకరమైనటువంటి రూపాలు, ఇవన్నీ అసురీ గుణములు. ఈ అసురీ గుణములను ఖండింపబడేటువంటిది 9వ నాడు. అందుచేతనే మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకారం చేసి సురలలనాజిత ధేయిత ధేయిత తాళ నిమిత్త జలాస్యరతే సురలలనాజిత ధేయిత ధేయిత తాళ నిమిత్త జలాస్యరతే కకుభం పతివరధోంగద తాలక తాల కుతూహల నాదరతే ధిం 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 ధిమ్మికిట్ట ధిమ్మికిట్ట ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే మహిత మహాకవ మల్లిమ తల్లిక వెల్లిక టిల్లిక భిక్షురతే విరచిత వల్లిక పల్లిక గల్లిక మల్లిక భిల్లిక వర్గ భృతే భృతి కృత ఫుల్లస ముల్లసితారుణ పల్లవ తల్లజ సల్లలితే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మా, నాలో ఉన్నటువంటి అసురీ గుణములు తొలగించి దైవీ గుణములు విజృంభచేసి నీ దివ్యమైనటువంటి సన్నిధికి చేర్చి
అఖండ జ్ఞానసిద్ధిని, పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదమును, మోక్షమార్గమును నాకు అనుగ్రహించమని ప్రార్థించి ఆ మరునాడు విజయదశమి. విజయదశమి ప్రశాంతమైనటువంటి భువనేశ్వరి, రాజరాజేశ్వరి, సాయీశ్వరి, సత్యసాయీశ్వరి సింహాసనాధిష్ఠితురాలై ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతి నిలయంలో అమ్మ. ఆ అమ్మే మణిద్వీప నివాసిని అయి ప్రకాశిస్తుంది. దేదీప్యమానమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉండగా రమావాణి సంసేవిత సకలే, రమావాణి సంసేవిత సకలే, రాజ రాజేశ్వరి రామ సహోదరి. ప్రశాంతి ఆనందంతో ఉంటుంది అమ్మ. అలాంటి విజయదశమి నాడు పుణ్యమైనటువంటి రీతులతో, అనేకమైనటువంటి వివిధ అలంకారములతో ఈ శరన్నవరాత్రములు పూర్తి చేసుకుంటారు. విజయదశమి అంటే జయం, విజయం అని రెండున్నాయి. జయలక్ష్మి, విజయలక్ష్మి అని ఇద్దరు ఉంటారు. విష్ణుమూర్తి దగ్గర కూడా జయుడు, విజయుడు అని ఇద్దరు ఉంటారు ద్వారపాలకులు. జయం పొందటం అంటే బాహ్యమైనటువంటి శత్రువులందరినీ జయించటం. ఇది హిరణ్యకశ్యపుడు ఎప్పుడో చేశాడు. సకల లోకములను గడగడలాడించాడు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక శాసనోద్దండ నాథాధినాథుడై జయమును పొందాడు. కానీ భగవంతుని అనుగ్రహాన్ని పొందలేకపోయినాడు. ప్రహ్లాదుడు ఏం చేశాడయ్యా అంటే తనలో దాగి ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములనేటువంటి శత్రువులను అణచి విజయం పొందాడు. ఆ ప్రహ్లాదుడు విజయాన్ని సాధించాడు ఆయన. అందుచేతనే జయమునకు విజయమునకు, విజయం లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉన్న శత్రువులను జయించినటువంటి వాడైతే, విజయం అంతఃశత్రువులను జయించి అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని పొందగలిగినటువంటి శక్తియుక్తులు కలిగించేది ఎవరు అంటే అమ్మయే. అందుచేతనే ఈ విజయదశమి నాడే శ్రీరామచంద్ర ప్రభు అంతటి మహానుభావుడు రావణ బ్రహ్మను జయించడానికి ముహూర్తము నిర్ణయించుకున్నాడు. విజయదశమి నాడు చేసినటువంటి ఏ పనులైనా విజయములే కలుగుతాయి. అందుచేతనే ఆయుధములను పూజ చేస్తారు, బొమ్మల కొలువు చేస్తారు, పుస్తకములన్నీ అక్కడ ఉంచి క్షోణితలంబు నిన్ను దుర్రుసోక గమృక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షరామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికి. అలా పుస్తకములు ఉంచి నమస్కరిస్తారు సరస్వతీదేవిగా. బొమ్మల కొలువుంచి సమస్తమైనటువంటి దేవతలను ఆహ్వానిస్తారు. విజయ పరంపరలతో విజయుడు అనేటువంటి పేరును పొందాడు ఎవరు? అర్జునుడు. ఆయుధములన్నీ మూటగట్టి అజ్ఞాతవాసానికి వెళ్ళేటువంటి సమయంలో అమ్మను ఆరాధించారు. ఆమె పేరే దుర్గా, దుర్గాదేవి. ఈ నవరాత్రములలో 9 సంవత్సరముల యొక్క బాలికను దుర్గా అని పిలుస్తారు. 9 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలికను ఇంటికి తీసుకొని వచ్చి ఆమెకు చక్కగా కాళ్లకు పసుపు రాసి, గృహిణి ఆమెకు చక్కగా తలంటి స్నానం చేయించి అభ్యంజన స్నానం, చక్కగా జడవేసి పూలు పెట్టి మంచి పరికిణ చక్కగా అలా అలంకారం చేసి, చేతుల నిండా గాజులు వేసి, ముఖాన బొట్టు పెట్టి, కాళ్లకు గజ్జెలు కట్టి ఆమె నడుస్తూ ఉంటే కల్లు కల్లు నకాలి గజ్జెల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే, గల్లు గల్లున పాద గజ్జెల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే, జడలోన గంగను ధరించినట్టి ఆ కైలాసపతి సన్నిధికే మంగళం మంగళం. అమ్మ నడిచినట్లు ఉంటుందట. అందుచేతనే 9 సంవత్సరములు కలిగినటువంటి వయస్సు కలిగిన బాలికను దుర్గా అని పిలుస్తారు. దుర్గాదేవిని అర్చించినట్లయితే దుర్గతులు తొలగిపోతవని పాండవులు కూడా అమ్మవారిని అర్చించి విజయమును పొందారు. మరొక విశేషమేమిటి అంటే, ప్రధానమైనటువంటి విశేషమును తెలియచేయటానికి ముందుగా దేవీ నవరాత్రములలో అమ్మవారిని ఆరాధించి విజయుడు అని తెలుసుకో దుర్యోధన అన్నారట శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు కాదు ఆయన, విజయుడు
అవుతాడు తెలుసా? దేనికని విజయుడుగా రూపొందుతాడో తెలియనా? మామా సాత్యవతి సార్వభౌమ పౌత్ర ధృతరాష్ట్ర మహారాజా దుర్యోధన, నేను చెప్పేటువంటి మాటలు వినండి. పాండవులకు విజయం కలిగేటువంటి మాట నిజం, మీరందరూ నశించేటువంటి మాట నిజమే. భవిష్యత్తును తెలియజేశారు. అంత గట్టిగా శ్రీకృష్ణ పరమాత్మ దేనికని తెలియజేశారు అంటే, జెండాపై కపిరాజు వారి అర్జునుని యొక్క రథం మీద రెపరెపలాడుతున్నటువంటి ఆ జెండా ఎవరు అంటే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి నామము విన్నా ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు. కనుకనే ఆయన పేరు ఆంజనేయుడు అనేటువంటి పేరు కలిగింది. అలాంటి మహానుభావుడు ఆనందాన్ని, జయాన్ని, నేతృత్వాన్ని, యశస్సును కలిగించేటువంటి వాడు. కనుకనే ఆంజనేయ స్వామి వారి కథ విన్నా, ఆంజనేయుని ప్రదక్షిణలు చేసిన, స్వామివారి వైభవాన్ని విన్నా, స్వామివారి వీర సౌందర్యాన్ని ఆలపించిన 8 సిద్ధులు కలుగుతాయి. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాద్ భవేత్. కనుకనే పాండవులకు విజయం కలుగుతుంది విజయదశమి. విజయదశమి రోజుననే ఈ సెలవులలో, ఈ 10 రోజులలో పల్లెటూళ్లలో పిల్లలు అమ్ముల పొదులు పట్టుకొని జయాభిజయీ భవ, దిగ్విజయీ భవ ఇంటింటికి వెళ్ళి దీవిస్తారు. మీకు జయములు కలుగుగాక, మీకు విజయములు కలుగుగాక. ధరసింహాసనమై నభంబు గొడ్డుగై. దసరా పద్యం ఇది. ఈ పద్యము రాని ఆంధ్రుడు ఉండడు. ఒకవేళ రాకపోతే ఈ పద్యం నేర్చుకోవాలి. ఇది దసరా పద్యం, చాలా గొప్పదైన పద్యం. ధరసింహాసనమై నభంబు గొడ్డుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయమునెల్లవంది గణమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఈ అనుప్రాసలు ఏ కవి రాస్తాడు? రాయగలిగిన ఒకే ఒక కవి, సహజ పాండిత్యుడు, రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి బమ్మెర పోతన రాశారు ఈ పద్యం. నారాయణ శతకము రాశారు, భాగవతమే కాదు. అందుచేతనే ఒక చోట రాస్తారు, ఇలాంటి అనుప్రాసలతోనే విశ్వ విరాట్ స్వరూపాన్ని బలిచక్రవర్తికి 3 అడుగుల దానము పుచ్చుకున్న తర్వాత ఇలాంటి అందమైన ఒక పద్యమే ఉంటుంది. ఇంతింతై వటుడింతయై, విష్ణుమూర్తి పెరుగుతున్నారట. ఇంతింతై వటుడింతయై మరియుతానింతై నభో వీధిపైనంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధిమై. అలాగే ఉంటుంది ఈ పద్యం కూడా. ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయమునెల్లవంది గణమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఈ విజయదశమి పర్వదినములలో ఈ పద్యాన్ని విన్నా, ఆంజనేయ స్వామి వారి దివ్య వైభవాన్ని విన్నా మనకన్నీ విజయములు కలుగుతాయి. విజయ పరంపరలో ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవాడు అంటే, సీతమ్మ దాడ తెలుసుకొనడానికి లంకా సామ్రాజ్యంలో ప్రవేశించి అడుగడుగున వెతికినా సీతమ్మ కనపడలేదు. రామనామ ప్రభావంతో అశోకవనిలో తాను కూర్చున్నటువంటి చెట్టు కిందకు దిగి అమ్మను పలకరించి గుర్తించి అంగుళీకమును ప్రదానము చేసి అశోకవనాన్ని నాశనం చేశారు. 80,000 మందిని సంహరించారు.
80,000 మందిని సంహరించారు నిరాయుధుడై ఆంజనేయ స్వామి. ఆ రాక్షసులు మామూలు రాక్షసులా? కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోర కిరాతకులు, ఘాతకులు, అతి బలవంతులు, నరమాంస భక్షకులు, ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమారి విద్యలు తెలిసిన వాళ్ళందరూ హోం ఫట్ అంటే చాలు నల్లైపోతారు. మాయలు తెలుసు అంటే చాలన్నమాట. వాళ్ళు అన్ని మాయలు చేయగలిగినటువంటి వారు. వారందరినీ 80,000 మందిని సంహరించిన తరువాత అక్షకుమారుడు కూడా ఆహుతి అయిపోయిన తరువాత ఈ విషయము రావణ బ్రహ్మకు తెలిసింది. అక్షకుమారుడు మరణించుటయ్యా ధిక్ అన్నాడు రావణాసురుడు. ఓహో, ఏమది? అక్షకుమారుడు రావణుని యొక్క కుమారులలో చివడివాడు, పరాక్రమవంతుడు. అక్షకుమారుడు ఎక్కడా ఏ యుద్ధంలో ఓడిపోయినట్లు లేనేలేదు, అన్ని విజయాలే. కానీ మరణించాడు. ఎవరి చేతిలో? ఆంజనేయ స్వామి వారి చేతిలో. ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పంపించినా ప్రయోజనం లేదని భావించాడు. అక్షకుమారుడే నిర్జించినటువంటి వ్యక్తి, అతడు సామాన్యుడు కాదని మేఘనాథ అన్నాడట గట్టిగా. మేఘనాథుడు ప్రత్యక్షమైనాడు. మేఘనాథుడు ఎవరయ్యా అంటే రావణ బ్రహ్మ యొక్క కుమారుడు. ఈయనకే ఇంద్రజిత్ అనేటువంటి ఒక బిరుదుంది. దేవతలను జయించి దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనేటువంటి బిరుదును పొందాడు. అంటే దేవతలను జయించి దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అయినటువంటి వ్యక్తి ఒక నరుడు సంహరించాడు. ఒక మానవుడు, దేవతలు కాదు సంహరించింది ఇంద్రజిత్తుని. ఒక మానవుడు, ఒక సామాన్య మానవుడు జయించాడు. సామాన్య మానవుని చేతిలో ఇంద్రజిత్ మరణించాడు. ఎవరతను? అతని పేరే లక్ష్మణస్వామి. మరి దేవతలు జయించి దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అని బిరుదు పొందినటువంటి వ్యక్తి ఒక మానవుడి చేతిలో మరణించడం ఏమిటి? భగవాన్ సత్యసాయి బాబా వారంటారు, అంతటి గొప్పవాడు మానవుడి చేతిలో దేనికని మరణించాడు అంటే అతడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. అది తేడా వాళ్ళిద్దరికీ. మేఘనాథుడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి. బాలబాలకులారా, పెద్దలారా, ఎన్ని నేర్చినా ఎంత విద్యలు నేర్చినా తన ఇంద్రియములను అధీనము చేసుకొనలేనటువంటి వ్యక్తి అతడు మెల్లమెల్లగా పతనమైపోతాడు. అతడు సామాన్యుడైనా, విద్య రాకపోయినా, గొప్ప గొప్ప ఆచారాలు పాటించకపోయినా, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆచారాలు ధర్మాలు ఏమిటి అంటే ఇంద్రియములను తన అధీనం చేసుకునటమే. దీని పేరే దమం, దమము అని పిలుస్తారు. శాంత, శమ, దమాది సద్గుణ సంపత్తి అంటే అర్థమేమిటి అంటే తన ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి. అతడు సార్వభౌముడుగా రూపొందుతాడు. మేఘనాథుని పిలిచాడు. మేఘనాథ, తండ్రికి నమస్కరించాడు వినయ విధేయతలతో. కుమార, మహావీర, ఇంద్రాదులను వడలించిన శూర, వెళ్ళిరా, ఆ వానరుని దండించిరా. తండ్రికి ప్రదక్షిణ చేశాడు మేఘనాథుడు. ఆంజనేయ స్వామి వారి యొక్క సర్వ వీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నాను. వాల్మీకి మహర్షి తెలియచేసినటువంటి దివ్య రీతులలో వర్ణిస్తున్నాము. పుణ్యమైనటువంటి దేవీ నవరాత్ర మహోత్సవములలో విజయములు మనకు కలగడానికి, భయములు పోవటానికి, జయములు కలగడానికి, క్షేమమునకు, ధైర్యమునకు, దృఢమైన ఆరోగ్యమునకు, వర సాహిత్యమునకు, వాక్పటుత్వమునకు అమృత భాండమై ప్రకాశించేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య చరిత, దివ్య వీర సౌందర్యం అంటారు దీన్ని. వీరత్వం కూడా ఒక సౌందర్యమే, విద్య కూడా ఒక సౌందర్యమే, జ్ఞానము కూడా ఒక సౌందర్యమే. సౌందర్యం అంటే ఎర్రగా ఉన్నవాడే అందగాడు, నల్లగా ఉన్నవాడు అందగాడు, సన్నగా ఉన్నవాడు అందగాడు, లావుగా ఉన్నవాడు కాదు అందగాడు. అసలు వీళ్ళందరి అందమంతా నశించేదే. కేయూరాన్న విభూషయంతి పురుషం హారాన్న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధయాః వాణ్యేకా సమరం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖల్లు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మంచి హృదయము ఎవరి దగ్గర ఉన్నదో, మంచి మాటలు ఎవరి దగ్గరైతే ఉన్నాయో,
విద్యను బాగా అభ్యసించి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఎవరి దగ్గరైతే ఉన్నదో, విద్యను ఎవడైతే అధ్యయనం చేస్తాడో, తల్లిని, తండ్రిని, గురువును, దైవమును విశ్వసించి వినయ విధేయతలతో పెద్దలకు నమస్కరిస్తూ ఉంటాడో ఇతడే నిజమైనటువంటి అందగాడు. ఇన్ని లక్షణములన్నీ ఆంజనేయ స్వామివారిలో ఉన్నవి కనుకనే ఆంజనేయ స్వామివారు సుందరుడు. సుందరే సుందర కపిహి. ఆంజనేయ స్వామివారిని ఏమని పిలుస్తారు అంటే సుందరుడు అని పిలుస్తారు. ఆ సుందరుని దగ్గరికి బయలుదేరుతున్నాడు ఈ మహానుభావుడు. మేఘనాథ వెళ్ళిరా, తండ్రికి ప్రదక్షిణ చేశాడు. హర హర మహాదేవ శంభో, ఓం నమ శివాయ. పరమేశ్వరుని అర్చించగానే ఆకాశంలో ఒక దివ్య రథం ప్రత్యక్షమైంది. దేవతారథములో. దేవతారథములు భూమిని తాకవు. దేవతలు ఈ భూమి మీద ప్రత్యక్షమైతే వాళ్ళ కాళ్ళు భూమికి ఆనకుండా నుంచుంటారు. దేవతలకు చెమటలు పొయ్యవు. ఇలా విసురుకో మనం వాళ్ళు అసలు చెమటలే పొయ్యవు. కళ్ళు ఆర్పటం అనేటువంటిదే ఉండదు. ఎప్పుడు ఇలాగే ఉంటాయి వాళ్ళ కళ్ళు. అందుకనే అప్పుడప్పుడు మానవులను చూసి వాళ్ళు ఈర్ష్య చెందుతుంటారట. వాళ్ళేనా కళ్ళతో మాట్లాడుకుని ఉంటారు ఇలాగ. వాళ్ళకి కళ్ళు ఆర్పరు, అందుకని వాళ్ళని అనిమిషులు అని పిలుస్తారు. దేవతారథం ఆకాశంలో ప్రత్యక్షమైంది. హర హర మహాదేవ శంభో. పరమేశ్వరుని అర్చించగానే ఆ దివ్యమైనటువంటి రథానికి 4 సింహములు గర్జిస్తూ ఉన్నాయి. ఆ సింహాలు అందరికీ రథానికి గుర్రాలు ఉంటాయి. జంబుమాలికైతే గాడిదలు లాగుతూ ఉంటాయి. రామాయణంలో చెప్పారు, జంబుమాలి యొక్క రథాన్ని గాడిదలు కరములు లాగుతూ ఉంటాయి. కరములు. మరి ఇంద్రజిత్తు యొక్క రథాన్ని, దివ్య రథాన్ని సింహములు లాగుతున్నాయి. చతురంగ బలాలు కదలి వస్తూ ఉండగా ఓం అనగానే ఆకాశానికి లేచాడు. అలాగా యోగ శక్తి వలన అలా లేవచ్చు. మనం లేవం, ఒకవేళ లేస్తే ఢమని పడతాం. అది అభ్యసిస్తే మనం కూడా లేవచ్చు. యోగ మార్గంతో ఆకాశానికి ఒక్కసారి అలా పైకి వెళ్ళి రథంలో కూర్చున్నాడు. ఈ యుద్ధమును చూడవలనని నాగ, యక్ష, గరుడ, గంధర్వులు అందరూ కూడా గగన మార్గంలో బయలుదేరారు. మమ్మల్ని అందరినీ జయించాడే, దేవేంద్రుని జయించాడు కదా, ఇంద్రజిత్ అనేటువంటి బిరుదమును పొందాడు కదా, ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు గెలుచునా లేక మేఘనాథుడు గెలుచునా? ఈ యుద్ధమును చూడవలనని గగన మార్గంలో నాగ, యక్ష, గరుడ, గంధర్వులు బయలుదేరారు. రథగజ తురగ పదాతి దళముల యొక్క రణగణ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లుతూ ఉంటే, సింహపు గర్జనలు అని గర్జిస్తూ ఉంటే టకటక 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 బయలుదేరుతూ ఉండగా హర హర మహాదేవ శంభో. ఆకాశాన వస్తున్నటువంటి మేఘనాథుని అశోకవనిలో నుంచి ఆంజనేయ స్వామి వారు అవలోకించారు. పునీతమైన, దివ్యమైన, మహోన్నతమైనటువంటి శ్లోకాలు. ఒక 4 శ్లోకాలు చదువుతాను. ఈ శ్లోకాలు వినగానే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు తొలగిపోతాయి. ఎవరైనా ప్రయోగాలు మనకు చేసినా అవన్నీ తొలగిపోతాయి. పవిత్రమైనటువంటి స్వామి సన్నిధిలో, దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క, సత్యరాముని యొక్క దివ్య సన్నిధిలో పరమ పావనం, పాపలత లవిత్రము, పరమ పవిత్రము, పాపలత లవిత్రము, పుణ్యప్రదమైనటువంటి శ్లోకములు. వీటిని జయశ్లోకములు అంటారు. సుందరకాండలో, రామాయణంలో చాలా గొప్పవి. ఇవి పారాయణ చేస్తారు రోజు. శక్తి కలుగుతుంది. ఇవి వినగానే మనకు శక్తి కలుగుతుంది. శోకం పోతుంది, మోహం పోతుంది, ధైర్యం కలుగుతుంది, భయములు తొలగిపోతాయి, జయములన్నీ కలుగుతాయి. మహానుభావుడు గంభీరమైనటువంటి నాదంతో గగన మార్గంలో పలుకుతున్నారట పుణ్య, దివ్య, మహోన్నతమైనటువంటి శ్లోకాలు. ఇవి మహామంత్రాలు. పేరుకి శ్లోకాలే కానీ ఇవి మహామంత్రాలు. దీనిలో నిక్షిప్తము రహస్యంగా ఉంటాయి అన్నమాట. పైకి శ్లోకాలుగా కనబడతాయి, అంతర్లీనంగా మహామంత్రములతో ప్రకాశిస్తాయి. ఏమిటవి? జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం
నిఖంత మారుతాత్మజః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమూర్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ की జై, సీతామాయి की జై, పవనసుత హనుమాని की జై, భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబాజీ की జై. పుణ్యమైన దివ్యమైనటువంటి శక్తి మనకు కలిగింది వింటేనే, ఇక పారాయణ చేస్తే. అందుకని రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం, రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం, నారాయణ గ్రంథం శ్రీమద్ రామాయణ గ్రంథం, నారాయణ గ్రంథం రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం, నారాయణ గ్రంథం శ్రీమద్ రామాయణ గ్రంథం. ఆంజనేయ స్వామివారు గంభీరమైన నాదంతో పలుకుతూ ఉంటే ఆశ్చర్యపోయినాడు మేఘనాథుడు. మేఘనాథుడు మంత్రశాస్త్రం తెలుసును గనక మంత్రాలు అర్థమైనవి. సంగీతం వచ్చిన వాడికే సంగీతం తెలుసు, పద్యాలు వచ్చిన వారికే పద్యాలు తెలుసు, భక్తి మార్గంలో ఉన్న వారికే భక్తి తెలుసు, ఏ విభాగంలో ఉన్న వారికి ఆ విభాగం తెలుసు. మంత్రశాస్త్రము తెలిసినటువంటి మేఘనాథునికి ఆ అక్షరముల యొక్క కూర్పు అర్థమైంది. ఇవి సామాన్యమైన మాటలు కాదు, ఇతని మీద ఏ అస్త్రము గాని శస్త్రము గాని ప్రయోగించినా వ్యర్థమే. ఇది తెలియనటువంటి మా మూర్ఖులు వెళ్ళి అనేకమైన అస్త్రశస్త్రాలు వేసి ఆహుతైపోయినారు. ఇప్పుడు నేనేం చేయాలి? వాటికి అర్థాలేమిటి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. శ్రీరామచంద్రమూర్తికి జయము జయము జయము, లక్ష్మణస్వామి వారికి జయము జయము జయము, మా మహారాజైన సుగ్రీవ మహారాజునకు జయము జయము జయము. రామ జయం శ్రీరామ జయం, రాముని నమ్మితే లేదు భయం. రామ జయం రామ జయం. అందుచేతని రామ రామ సాయి రామ్ సాయి రామ్ అనాలి. హరే రామ్ హరే రామ్ హరే రామ్, హరే రామ్ హరే రామ్ హరే రామ్, హరే రామ హరే రామ హరే రామయనరా, హరే రామయనరా హరియుచును పాపమురా. హరే రామ్ హరే రామ్ హరే రామ్, హరే రామ హరే రామ హరే రామయనరా, హరే రామయనరా హరియుచును పాపమురా. ఇక రెండవ శ్లోకం, నేను ఎవరో మీకు తెలియచేస్తున్నాను వినండి. స్వామివారు అంటున్నారట, నీవెవరివి అనగానే ఎవరైనా తన అధికారాన్ని చెబుతారు. నేను కలెక్టర్ని, నేను మంత్రిని అన్నట్లుగా. ఇది అహంకారానికి ప్రతీక. స్వామివారు పదే పదే ఏ సనాతన సారథిలోనైనా చూడండి, తప్పనిసరిగా ఈ శ్లోకం ఉంటుంది. ఏదో ఒక పేజీలో, ఏదో ఒక సందర్భంలో దాసోహం కోసలేంద్రస్య, ఆంజనేయ స్వామి వారిని చూచి మాట్లాడటం నేర్చుకోండి. ఆంజనేయ స్వామి వారిలా బలవంతులై ఉండండి, ఆంజనేయ స్వామి వారిలాగా విద్యావంతులై ఉండండి, ఆంజనేయ స్వామి వారిలాగా వినయవంతులై ఉండండి, ఆంజనేయ స్వామి వారిలాగా సేవ చేయటం నేర్చుకోండి. అందుచేతనే స్వామి ఇక్కడ గిరి మీద ఆనంద పారవస్యంతో ఇక్కడ స్థాపించడానికి, ఆయనను చూసినప్పుడు ఆయన గుణగణములన్నీ మీకు అవలంబ చేసుకొని సర్వసుఖములు అనుభవించేటువంటి విధంగా ఏర్పరుస్తున్నానని స్వామివారు ఏర్పరిచారు. అనేక మంది ఇంజనీర్లు ఆనాడు
ఎలా నిలుస్తారు సార్? పెద్ద పర్వతం ఉంటే పెద్ద గాలికి పడుతుందేమోనంటే స్వామివారు సృష్టించి ఇలా ఉండాలి విగ్రహమని అమాంతం అలా ఆంజనేయ స్వామి వారిని చూపించారు. ఇక్కడ మన దగ్గర కూడా ఉంటుంది ఆ బొమ్మ. ఇలా ఉండాలి స్వామివారిని, ఆ స్వామివారిని ఒక బంగారపు స్వామివారిని సృష్టించి ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లందరికీ తెలియజేశారట. పుణ్యమైనటువంటి స్వామి నేనెవరని అంటే శ్రీరామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. ఎవరయ్యా రాముడు? వేదములలో వర్ణింపబడినటువంటి నిరాకార నిరంజనుడైనటువంటి ఏ పరబ్రహ్మతత్వాన్ని యోగీశ్వరులు వర్ణిస్తున్నారో అట్టి పరబ్రహ్మతత్వమే సాకార రూపంలో విచ్చేసింది కౌసల్య తనయుడుగా. ఆయనయే రామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. అవసరమైతే ఈ లంకను గడ్డగా పెకలించుకుని తీసుకుని వెళ్ళగలిగిన బలవంతుడని గుర్తించుకోండి. నేనేదో మామూలు చిన్న ఆంజనేయ స్వామి వారిని కాదు. నేను రావణ సహస్రమే. ఈనాడు 1000 మంది రావణాసురుడు వచ్చిన రావణాసురుడు రామాయణంలో ఒక రావణుడే అందరికీ తెలుసు. కానీ ఇంకా చాలా మంది రావణులు ఉన్నారు. మై రావణ కృత మర్మ సంవేద్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామ రావణ యుద్ధ రామత్తురంగం శ్రీరామదూతం శిరసా నమామి. సంజీవాద్రిగమన సంతోష స్వాంతం శ్రీరామదూతం శిరసా నమామి. మైరావణుడు శతకంఠ రావణుడు, చాలా మంది రావణాసురులు ఉన్నారు. ఇలాంటి రావణాసురులు 1000 మంది ఈనాడు ఆంజనేయ స్వామి వారి మీదకు వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేరు. శిలలతో ఈ వృక్షములతోనే నిరాయుధుడనై వీళ్ళందరినీ సంహరించి సీతమ్మకు నమస్కరించి విజయుడనై నేను తిరిగి వెళ్ళగలను. గంభీర నాదంతో పలుకుతున్న మాటలు విన్నాడు మేఘనాథుడు. ఇతని మీద ఏ అస్త్రశస్త్రములు ప్రయోగించినా వ్యర్థమేనని భావించి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసెన్. వస్తోంది బ్రహ్మాస్త్రం. ఆంజనేయ స్వామి వారు చూశారు. ఓహో మేఘనాథ, ఎంతటి మేధావివి అనుకున్నాడు. ముందు బ్రహ్మాస్త్రమునకు అధిదేవత ఎవరంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకుంటే వేదములను బ్రహ్మదేవుని నోటి వెంట వేదములు వస్తాయి. వేదములను దూషించినంత పాపం. వేదములను దూషించకూడదు. యజ్ఞము చెయ్యకపోయినా చేస్తున్నటువంటి వారిని చూసి నమస్కరించినా ఆ పుణ్యం కలుగుతుంది. శాస్త్రం పలికింది. మరి ఇప్పుడు వేదాధ్యయమును పలికేటువంటి నిరంతర వేద నాదముతో మారుమురోగే బ్రహ్మదేవుని ధిక్కరించినటువంటి పాపం నాకు చుట్టుకుంటుంది. పోనీ తప్పించుకోకుండా ఉందామా? తనకు అపాయం. ఏం చెయ్యాలి? ఆహా మేఘనాథ, ఎంత తెలివిగలవాడివి నువ్వు అని ఆలోచిస్తూ గగన మార్గంలో క్షణకాలం వెంటనే ఉపాయంకి ఒక్కసారి అలా 2 చేతులు జోడించాడు. ఒక ఉపాయం తోచి. ఏమిటది? నేను చిన్నప్పుడు ఉదయించేటువంటి సూర్యుణ్ణి మధుర ఫలము అని మింగబోయినప్పుడు దేవేంద్రుడు మూతిపైన మూతి మీద వజ్రాయుధంతో లాగి పెటామని కొట్టినప్పుడు అమ్మా అంటూ నేను కింద పడినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి దీవించారుగా. చిరంజీవ చిరంజీవ సుఖీభవ. మా వల్ల గాని మా అస్త్రశస్త్రముల వల్ల గాని హనుమంతునికి ఆపద కలగదు. చిరంజీవి ఆంజనేయ స్వామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. చిరంజీవ. మరి బ్రహ్మదేవుడు తనకు అపకారం చేస్తాడా? పెద్దలకు నమస్కరించుటయే పిన్నల యొక్క లక్షణం. నీవు ఎంత గొప్పవాడివైనా పెద్దలు కనిపించినప్పుడు వినయంతో ఉండాలి. మామిడి చెట్టును చూశారుగా. మామిడి చెట్టు నిండా కొమ్మ నిండా కాయలు బాగా బలిసి ఎంత లావై గుజ్జు బాగా ఉంటే ఆ కొమ్మలు వంగే ఉంటాయి. ఏమి కాయలుగాయని కొమ్మ నిఠారుగా ఉంటుంది. వరి కంకి నిండా గింజలు బాగా బలిసుంటే ఆ కంకి వంగే ఉంటుంది.
ఏమీ గింజలుగా అయిన కంకి నిఠారుగా ఉంటుంది. అలాగే విద్య వచ్చిన కొద్దీ, విద్య పెరిగిన కొద్దీ వినయం 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 ఉండాలి. అందుచేతనే ఆంజనేయ స్వామివారు బ్రహ్మదేవునికి నమస్కరిస్తూ ఉండగా ఇంతలో బ్రహ్మాస్త్రం రానే వచ్చింది. రానే వచ్చింది. ఆంజనేయ స్వామి వారిని గిరగిర 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 చుట్టనే చుట్టింది. ఆంజనేయ స్వామి వారు డబేల కింద పడ్డాడు. దీని పేరే ప్రయోగం చేయటం అంటారు. ప్రయోగం చేస్తే బస్సులో ఉన్నా, రైల్లో ఉన్నా, ఎక్కడున్నా ఢమని పడిపోతాడు వాడు. ఇంద్రజిత్తంద వాడు ఆంజనేయ స్వామి వారి మీద ప్రయోగం చేశాడు. ప్రయోగం ఫలించింది, కింద పడిపోయినాడు. ఆంజనేయ స్వామి వారు మాట్లాడకుండా రెండు చేతులు జోడించి బ్రహ్మదేవుని ధ్యానించారు. వీణా పాణి వాణి నేత, వీణా పాణి వాణి నేత, విశేషోత్సవ సంవిధాత, వివిధ ప్రాణీలలాట లేఖన మహా కళానుసంధాత, హే ధాత నమస్తే నమస్తే నమః. భూమి సురపాల వేదలోల సుగుణజాల, భూమి సురపాల వేదలోల సుగుణజాల, నిరతవాణి మనోనుకూల సత్యశీల నిఖిలాశ్రిత జన దయాలవాల. నమస్కరించగానే బ్రహ్మవరము చేత బ్రహ్మాస్త్రం క్షణకాలముండి మాయమైంది. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్ళకు కట్టారు. కళ్ళు మూసుకున్నాడుగా, ఆయనకు తెలిసింది బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవా నమస్కారం, మంచి పని చేశావే, నన్ను రక్షించావా స్వామి, మహానుభావా, ఏమి నీ కరుణ, అపారమైనటువంటి కరుణ, విరించి నన్ను కరుణించావా అనుకున్నాడు. విరించి నన్ను కరుణించి అనుగ్రహించావా స్వామి అనుకున్నాడట. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్ళక కట్టారు. మామూలు తాళ్ళక కడుతున్నారని తెలుసు, వీళ్ళు నన్ను ఏమీ చెయ్యరు అని తెలుసు. రావణుని దగ్గరికి తీసుకొని వెళదాం అనుకుంటున్నారు వాళ్ళు. కళ్ళు మూసుకొని విన్నాడు. రావణాసురుని దగ్గర తీసుకొని వెళ్తారా, తీసుకొని వెళ్ళండి అని మెల్లగా కళ్ళు తెరిస్తే అలా తీసుకొని వెళ్ళి రావణ బ్రహ్మజంతకు తీసుకొని వెళ్ళారు. దర్బార్ బ్రహ్మాండంగా ఉన్నది ఒక్కసారి చూశాడు ఆంజనేయ స్వామి వారు. అమ్మో, పుట్టపర్తి వస్తే అమ్మో ఇంత మండపమా, అమ్మో అమ్మో నోరు తెరచరు. అలాగే ఆశ్చర్యం కలిగిపోయి ఆనందం అన్నమాట. ఏమిటి దర్బార్, ఏమి ఈ వైభవం, స్వర్ణపురి స్వర్గపురి, ఓహో ఏమి ఆనందం. అల్లంత దూరాన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు ఆయన? మణిమయరత్న కిరీట శోభితుని, మణిమయరత్న కిరీట శోభితుని, శ్రేష్టమైన పీతాంబరధారుని, మేఘవర్ణుని, లంకేశ్వరుని, మారుతి కనుగొని అచ్చరు వందే మహాత్ముడేనని. ఏమి ఆ టీవీ, ఏమి ఆ దర్జ. ఇరువంకల సుందరాంగనలు వింజామరలు వీస్తూ ఉండగా దుర్ధర ప్రగస నికుంభాది మంత్రివర్యులు పరివేష్టించి ఉండగా దేవేంద్రునిలా ఆసీనుడయ్యున్న ఓహో ఏమి ఈ ధైర్యం, ఓహో ఏమి ఈ సత్వం, ఓహో ఏమి ఈ బలం, ఓహో ధైర్యం, ఓహో సత్వం ఆహా అని ఆనందిస్తుంటే రావణ బ్రహ్మ మాత్రం వధించండి వీణ్ణి అన్నాడు. వధించడానికి ఎవరు రావటల్లా. దేనికని? అంతకుముందు చూశారుగా, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పని అయిపోతుంది. వాళ్ళకి తెలుసా విషయం, రావటమే ఆలస్యం. అందుకని ఎవడు బలివ్వడానికి ఇష్టపట్టాల. వెళ్ళండి అన్నాడే కానీ నీకు అలాగా చెబుతావు, వెళ్ళిన తర్వాత మాకు తెలుస్తుంది. ఆయన మామూలు వ్యక్తియా? అయితే ఆంజనేయ స్వామి వారే 2 అడుగులు ముందుకు వేసి రామ్ అని దేహాన్ని పెంచాడు. ఆంజనేయ స్వామి వారు చిన్నవాడమంటే చిన్నవాడవుతాడు, పెద్దవాడమంటే పెద్దవాడవుతాడు. అణువు కన్న పరమాణువు అవ్వగలడు, పర్వతంలా మారగలడు. అరిమ లఖిమ గరిమ. లఖిమ అంటే ఒక దూది పింజ. ఒక దూదిని ఇలా తీసి అనండి, గాలిలో తేలిపోతూ ఉంటుంది. అలా ఆంజనేయ స్వామి వారు అలా గాలిలో కూడా తేలిపోగలడు. అన్ని రూపములు కలిగినటువంటి మహానుభావుడు రామ్ అనగానే తాళ్ళు పటా పటా తెగిపోయినాయి. 2 అడుగులు ముందుకు వేసి చెయ్యి అలా పెట్టి రావణ 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 రావణ. సభ దద్దరిల్లింది రీసౌండ్ లాగా. ఎక్కువ మైకులు ఉండవు, ఎక్కువ మైకులు
అలాగే ఆంజనేయ స్వామి వారు రావణ ఆ మాటకే చెవులు దద్దరిల్లిపోయినాయి అక్కడ ఉన్న మంత్రులకి. సీతాపహరణం జరిగింది. సీతను అపహరించావు, లంకలో బంధించావు. సీతామాత కన్నుల వెంట కారే అశ్రుధారలు నీ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగిన అగ్ని కీలలు అని గుర్తించుకో. ఆడవాళ్ళు నట్టింట ఏడవకూడదు, గుర్తుపెట్టుకోండి. అక్కయ్యని గాని చెల్లెల్ని గాని కొట్టకూడదు. దేనికిరా ఏడిపిస్తావు అమ్మాయిని అంటాడు తాతయ్య గారు. నన్ను కొట్టింది నాన్న, కొట్టినా సరే నువ్వు కొట్టకూడదురా అంతే. ఆమె కొడితే నేను కొట్టకూడదా అంటే అంతే, కాస్త ఓర్చుకోవాలి అంతే. అట్లా కొట్టకూడదు అమ్మా, నన్ను కొట్టొద్దని చెబుతున్నా కదా అనాలి అంతే. అంతేగాని స్త్రీలను హింసించకూడదు, బాధించకూడదు. మహాపతివ్రత శిరోమణి అయినటువంటి సీతమ్మ కన్నుల వెంట కారే అశ్రుధారలు నీ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగినటువంటి అగ్నిజ్వాలలు, నీ కంఠర్పిత కాలపాశము. సీతామాత ఎవరనుకున్నావు? పగబట్టినటువంటి ఒక త్రాచుపాము ఏ విధంగా ఉంటుందో, పగబట్టి ఏమీ చెయ్యలేక ముడుచుకొని అంటూ ఉంటుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే పొగలు, పగ నిన్ను సర్వనాశనం చేస్తాయి. శ్రీరామచంద్రమూర్తి ఆహవరంగంలో నుంచోని కోదండాన్ని అలా పట్టుకుంటే చాలు. అసలు ఆయన యుద్ధం దాకా కర్ల. రామచంద్రమూర్తి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి తాటకిని 16 సంవత్సరాల వయస్సులోనే సంహరించాడు. ఖరదూషణాదులను సంహరించాడు. శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. శ్రీరామచంద్రమూర్తి ఆహవరంగంలో నుంచోని కోదండాన్ని అలా పట్టి ఠం అని మ్రోగిస్తే చాలు. బ్రహ్మా స్వయంభూ చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా. బ్రహ్మదేవుడైన, ఇంద్రుడైన, పరమేశ్వరుడైన రామబాణమునకు ఎదిరించి నిలబడరు. దేనికని? అది ధర్మం. ధర్మం ఎవరు ఆచరిస్తారో భగవంతుని యొక్క దీవెన అందరూ పొందుతారు. అధర్మ మార్గంలో ఎవడైతే నడుస్తాడో తన యొక్క సోదరుడు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. శ్రీరామచంద్ర ప్రభు ధర్మ మార్గంలో నడిచారు గనక రాముల వారు శోకిస్తే జింకలు ఏడ్చినై, పక్షులు ఏడ్చినై, కొమ్మలు అలా వంగి విలపించినై, ప్రకృతి శోకించింది రాముల వారు దుఃఖిస్తే. దేనికని? ధర్మ మార్గంలో నడిస్తే అన్ని ప్రకృతి మొత్తం తన అధీనమైపోతుంది. అధర్మ మార్గంలో నడిచినటువంటి రావణ బ్రహ్మ సోదరుడైన విభీషణుడు రావణాసురుని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అధర్మ మార్గంలో నడిచేటువంటి వ్యక్తులను ఎవ్వరూ గౌరవించరు. తల్లి దూషిస్తుంది, తండ్రి దూషిస్తాడు, గురువులు నిందిస్తారు, దైవం తిరస్కరింపబడుతుంది, సంఘంలో వెలివేయబడతావు, నీచాతి నీచమైనటువంటి గతి ఏర్పడుతుంది. భయంకరమైన దుర్భరమైనటువంటి మార్గాలని నీవు అనుసరించి జీవితమంతా నాశనం చేసుకున్నవాడివి అవుతావు. అందుచేతనే అధర్మ మార్గాన్ని ఎవడూ నడవకూడదు. ధర్మ మార్గంలోనే నడవాలి, సత్య మార్గంలోనే నడవాలి. ధర్మం అంటే ఏమిటి? సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. గుర్తుపెట్టుకోండి, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. సత్యమే ధర్మం, అహింసయే ధర్మం, శౌచమే ధర్మం. ధర్మము అంటే అది ధర్మ మార్గంలో నడవటం. ధర్మ మార్గంలో నడవటం అంటే సత్యమైనటువంటి మార్గంలో నడవడమే ధర్మ మార్గం. ప్రేమగా ఉండటమే ధర్మ మార్గం. ఎవరిని హింసించకుండా ఉండటమే ధర్మ మార్గం. రామనామాన్ని పలకటమే ధర్మ మార్గం. గ్రామ సేవ చేయటమే ధర్మ మార్గం. శ్రీరామచంద్రమూర్తి ఆహవరంగంలో నుంచోని కోదండాన్ని పట్టుకుంటే చాలు రావణ ఠం 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 అను భీషణ ధ్వనుల విల్టల్నాది సారించి
వైకుంఠుండాదకు రామమూర్తి సమరోగ్రుండై విజృంభిల్చి నీ కంఠంబున్ భువి కూచునాడు తరమే కాపాడ పాలాక్షుకున్ సుంఠ ముళ్ళితనంబుమాని శరణంచు రాము ప్రార్థించరా. రాముని మించిన దైవమున్నాడా? భల్దన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడటంచు గడగట్టి భేరి కాడండడండ నినదంబుల అజాండము నిండ మత్త వేదండము నెక్కి సాటెదను రంగదరాతి భంగ ఖగరాజ తురంగ రంగదరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరంపరొత్తుంగ తమపతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ మాతంగ ధరాత్మజ హృదయ సారస భృంగ నిశాచరాభ్యమాతంగ శుభాంగ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. ఇంత విని మనమైతే తప్పట్లు కొట్టాం, కానీ రావణ బ్రహ్మ మండిపడ్డాడు. నా ఎదుట రాముని వర్ణించున్నది, ఈ వర్ణించేటువంటి ఇతనిని వధించండి, చంపండి అన్నాడు. నేను రామదూతనై వచ్చాను రావణ. ఎప్పుడైతే వధించమన్నాడో విభీషణుడు గబగబ వచ్చారు. అన్నా, ఏమిరా? అన్నయ్య, ఏమి? దూత అంటున్నాడు, వినలేదా? దూతను చంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడునది, సూర్యుడవైన నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది. నర్మయ్, నువ్వా నాకు చెప్పేది ధర్మాలు? దూత అయినటువంటి వ్యక్తి దూత ధర్మాన్ని విస్మరించి నా అనుమతి లేకుండా నా రాజ్యంలో ప్రవేశించి నా ప్రాణప్రదమైనటువంటి యశోకవనము పాడు చేసినటువంటి ధ్వంసము చేసిన పాపిని వదులుట పాపము కాదు, ద్రోహిని వదులుట దోషము కాదు, నర్మయ్ అన్నాడు రావణుడు విభీషణుడు. ఆంజనేయ స్వామి వారు చూస్తున్నారు, భలే బాగుందే. మనస్సులో అనుకున్నారట, ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. బాలబాలికలు అందరూ పెద్దలు అందరికీ తెలుసు అనుకోండి, చిన్నపిల్లల కోసం. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఊహించారు, విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. విభీషణుడు రాక్షసుల వంశంలోనే పుట్టిన రాక్షస గుణములు లేనివాడు, విభీషణుడు ధర్మాత్ముడు అనుకున్నాడు. అనుకుంటూ ఉండగానే మరల విభీషణుడు వచ్చి, అన్నా, చంపన మాత్రం చంపకుండా చంపేంత పని చేయొచ్చు. ఏమిటది? చక్కగా బోడుగుండు చేసి సున్నం పెట్టి ఢంబడదమ్మని ఊరేగించు. పోని చుబుకు వేయుట్ట, బాగా కాల్చేదైనా వాత పెట్టు. వికలాంగు చేయుట, చెయ్యో కాలో విరగొట్టు, చంపన మాత్రం చంపద్దన్నయ్యా అనగానే రావణ బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు, ఇతడెవడని. ఇంతలో ఆంజనేయ స్వామి వారు సభలో ఆనంద పారవస్యంతో అలా తోక ఊపుకుంటూ, దానవ భంజన రామ సాయి శ్యామల కోమల రామ్, దానవ భంజన రామ సాయి శ్యామల కోమల రామ్, దానవ భంజన రామ సాయి శ్యామల కోమల రామ్, శ్రీరామ రామ జయ రామ సాయి రామ రామ రామ్, దానవ భంజన రామ సాయి శ్యామల కోమల రామ్, దశరథ నందన రామ సాయి దయా సాగర రామ్, దశరథ నందన రామ సాయి దయా సాగర రామ్, हे दीनों के तुम राम साई राम राम राम, दानव भंजन राम साई श्यामल कोमल राम. రామ్ 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 అంటూ తోక ఊగుతుంటే అప్పుడు రావణ బ్రహ్మ కపులకు వాలము ప్రియభూషణము,
కోతులకు తోకే అందం. ఆంజనేయ స్వామి వారికి ఆనందం కలిగితే తోకను పట్టుకొని ముద్దు పెట్టుకుంటాట అంటూ, తోకని ఊపుతాట అంటూ. తోక చివర కూర్చుంటుందిగా, ఆ కూర్చు అలా సౌండ్ వస్తుంటుంది. అందుకనే తోక ఎత్తి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసే ఇష్టం. మనం కూడా భజన చేస్తుంటే ఆంజనేయ స్వామి వారి తోకను పట్టుకొని ఇప్పుడు ఊపుతూ ఉంటాడనమాట. మహానుభావుడు అక్కడే కూర్చుంటారు. స్వామివారు ప్రదక్షిణ చేస్తున్నారట చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే. స్వామివారు ఆలయంలో, ఆంజనేయ స్వామి వారి గుళ్ళో చిన్నపిల్లలందరూ మీలాగానే అందరూ కూడా వెళ్ళి సేవ చేస్తుంటే, స్వామివారు కూడా సేవ చేయాలని వెళుతూ ఉంటే, ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణ చేస్తుంటే ఒక కోతి వచ్చి స్వామివారి పాదాలు పట్టుకుందట. పట్టుకొని, స్వామి మీరు రామచంద్ర ప్రభువు, ఆనాటి రాముడే ఈనాడు సత్యరాముడై ఈ పుట్టపర్తిలో వేంచేసి ఉన్నావు స్వామి. అరుణాంబరములు ధరించి కరుణార్ష హృదయుడవై భూతి హస్తముతో భువిని సమస్తముతో ప్రకాశించేటువంటి దేవదేవుడవు నీవు స్వామి. దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మా సత్య సాయి దివ్య రమణ పవన పరిమళ చరణ. దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మా నీలీలల నిన్నతరమా భక్త పారిజాతమా. దేవదేవ నమస్కరించారు. ఏ మంటల చేత వాలముగాల్చారో ఆ మంటలతోనే లంకాపట్నాన్ని దగ్ధం చేశారు. మేడల మిద్దెల వనాల భవనాల వెలిగించారు జ్వాలా తోరణాలతో. ఫెళ ఫెళ లంక మొత్తం కాలిపోయింది. స్వర్ణమయం బంగారపు మణులు ఇవన్నీ కూడా లావాలా ప్రవహించినాయి. అందరూ శోకించారు. సముద్ర జలాలలో లాంగోల జ్వాల చల్లార్చుకొని చెంగున శ్రీరామచంద్ర ప్రభు చెంతకు వెళ్ళి 2 చేతులు జోడించాడట. కన్నుగొంటి జానకిని శోకం వ్యాకుల స్వాంతనా జనని. రావణులంకలో వనములో ప్రత్యర్థి కూటములో అనిశంభు భవదీయ దివ్య పద పద్మారాధనా దీక్షయై దినముల్లెక్కెడుచుండె మిమ్ముగన తండ్రి రామచంద్ర ప్రభో. ఆ మాటలు విన్న రాముల వారి హృదయం ఆనందించింది. చూడామని ఇవ్వగా హృదయమునకు హత్తుకొని మాటలు రాని ఆనందాన్ని పొంది, ఆంజనేయునికి ఏ బహుమానం ఇవ్వాలి, ఈనాడు సీతను కాంచిన శుభవార్త చెప్పి నన్ను నిలిపిన వంశమును నిలిపిన మారుతికి ఏ బహుమానమిచ్చినా తక్కువేనని ఆలింగనం చేసుకున్నాడట ఆజానుబాహుడు ఆంజనేయ స్వామి వారిని ఆనంద తరంగాలతో. దేవతలు పూలవానలు కురిపించారు. ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ ధన్యమైంది. ఆంజనేయ స్వామి వారే గనక లేకపోతే రామాయణమే లేదు. అంత గొప్ప విశేషంగా మహానుభావుడు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అనేటువంటి కీర్తిని పొందారు. దశరథ సోనుడు లంకను దాటి దశకంఠుని యొక్క తలలు కోశారు. దానికి కూడా ఆంజనేయ స్వామి వారే రామ రావణ యుద్ధ రామత్తురంగం భుజముల మీద ఎక్కించుకున్నాడు. లక్ష్మణుని యొక్క దివ్యమైనటువంటి ప్రాణములను రక్షించి సంజీవని అని పేరు కలిగినటువంటి ఒక పర్వతాన్ని తీసుకొని వచ్చారు. వానరుల ప్రాణాన్ని, భరతుని యొక్క ప్రాణాన్ని అందరిని కూడా రక్షించి రామపట్టాభిషేకానికి కారణభూతమై మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు వశిష్ఠ వామదేవ జాబాలి యాజ్ఞవల్కాది మహర్షులందరూ చూస్తూ ఉండగా రావణును సంహరించి దివ్యజ్ఞాన సంపన్నుడై మహానుభావుడు పరాక్రమవంతుడై శ్రీరామచంద్ర ప్రభు ఇచ్చేశారు. రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలకీలన్ పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి సుపర్వులు మెచ్చగా లక్ష్మణుడు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని కొల్వ అయోధ్య చేరినన్. రామచంద్ర ప్రభుని అలంకరించారు. ఏనుగు అంబారి మీద ఎక్కించి చక్కని భజనలతో కీర్తనలతో ఆనంద పారవస్యంతో సభాస్థలికి తీసుకొని వచ్చారు. అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్
అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్ పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్ పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్ అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్ పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్. ఓం మహామంత్రములు చదివారు. ఇదే శుభముహూర్తం. ఈ శుభముహూర్తములో కిరీటమును ధారణ చెయ్యమని బంగారపు పల్లెల్లో నవరత్నములు పొదిగినటువంటి కిరీటమును తీసుకొని వచ్చి స్వామివారి శిరస్సు మీద అలా ఉంచుతున్నారట. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేహతే అంఘ్రియుగం స్మరామి. మధుర నినాదము మంజులవాదము మంగళవాద్యము. జనార్దన పాహిమాం, జగన్నాథ పాహిమాం, జగద్రక్షక పాహిమాం పాహిమాం. నవరత్నములు పొదిగిన కిరీటములు ఉంచి అక్షింతలు జల్లారు. శ్రీరామచంద్ర ప్రభు రాజా రామచంద్ర ప్రభువై పట్టాభిరాముడై ప్రకాశించారు. శృంగారములకి సీతామహాదేవి ఎడమ ప్రక్కన ఉండగా, లక్ష్మణస్వామి వారు ఛత్రమ పట్టి ఉండగా, భరత శత్రుఘ్నుల వింజామరులు వీస్తూ ఉండగా, పవమాన తనయుడు పాదములు పట్టి ఉండగా రామపట్టాభిషేకం జరిగింది. అందరూ రెండు చేతులు ఇలానండి. పవిత్ర సుందర మహోన్నతమైనటువంటి శ్లోకం, పట్టాభిషేక శ్లోకం వింటేనే సకల పాపములన్నీ తొలగిపోతాయి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామచంద్రమూర్తిని కీర్తించి చరించారు ఎందరెందరో. రామదాసైతే మహానుభావుడు పల్లుకే బంగారమాయేరా, కోదండపాణి పల్లుకే బంగారమాయేరా. అలా రామచంద్రమూర్తిని కీర్తించి చరించి మోక్ష సామ్రాజ్యమును పొందారు. అట్టి మహనీయుల యొక్క దివ్యమైనటువంటి రాకతో, భగవంతుని యొక్క దివ్య అవతారంతో ఈ ప్రదేశం పుణ్యక్షేత్రమై ప్రకాశిస్తున్నది. ఒక తిరుపతి వెంకటరమణుని వలన తిరుపతి ఏ విధంగా ప్రకాశించిందో, సాయినాథుని యొక్క దివ్య పాదస్పర్శతో చిన్న కుగ్రామం షిర్దీ పుణ్యక్షేత్రం ఎలా అయిందో, పుట్టలు మొలిచి భయంకరమైనటువంటి రీతులలో ప్రకాశించేటువంటి ఈ పుణ్యభూమిలో చిత్రావతి నదీ తీరాన జనులను ఉద్ధరించడానికి, పాపకార్యములు తొలగించడానికి, సత్యధర్మ శాంతి ప్రేమలు ఈ లోకమున ప్రసరింపచేయటానికి అవతరించే సత్య సాయి శాంతిదాయి సుఖప్రదాయి అవతరించే హో. సత్య ధర్మ శాంతి ప్రేమ స్థాపనకై అవతరించే హో. దేశ విదేశాలతో కోట్లాది మంది భక్తులతో ఈ ప్రదేశం మరింత పుణ్యక్షేత్రమై, ఇలాంటి పుణ్యక్షేత్రంలో స్వామి యొక్క దివ్య చరణ సన్నిధిలో ఈ దివ్యమైనటువంటి మాటలను తెలియచేసేటువంటి అవకాశము లభ్యమైంది. స్వామి యొక్క భక్తులే ఒక పాట రాశారు. ఏ మిత్తురా సాయి రామా, నీకే మిత్తురా సాయి రామా, నీవిచ్చినది తిరిగి నీకే ఇచ్చుట తప్ప ఏ మిత్తురా సాయి రామా. దండలు తేలేను దండములిడలేను, దండలు తేలేను దండములిడలేను, దాసునిగా నీ దండనుడగలేను. గుండెల పూసిన భావ పుష్పముల గుదిగా గుచ్చి నీ మెడలో వేయుట తప్ప ఏమిత్తురా. కాసులు తేలేను కానుకలీలేను, కనకాంబరముల రాసులు తేలేను, వాసిగ నీ పద మహిమలనేవో. వాసిగ నీ పద మహిమలనేవో పాటలుగా చేసి పాడుటయే తప్ప ఏమిత్తురా.
సాయిరామా. ఓం శ్రీ సాయిరామ్. స్వస్తి. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు శ్రీ సాయిదేవు చారిత్రంబులు. మోస్ట్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్ are the tales of the Lord. They sanctify all the three worlds. They even elevate the sages and the seers. And Sri Nori Narayanamurthy Garu has beautifully narrated the power of the Lord's name through wonderful poems and shlokas. It is said that Shrotrasya Bhushanam Shastram, listening to the sacred texts, is the true ornament for the ears. And today, we had the good fortune of listening to the stories from Ramayana, especially of Lord Hanuman. Hanuman was a great scholar. Swami, in one of his discourses, was praising Hanuman and his talent. In Ravana's court, Hanuman said that, "Buddhi cheppeda Ravana ee lankaniki kaledura. Lokamatanu techi ippudu patakamu adigottukontivi. Ekasharamuna needu shiramu aneka marulu trunchu Ramudu. Buddhi cheppeda Ravana." This was the prowess of Hanuman. In spite of all this, Hanuman was always devoted and humble. These are the qualities that each of us should emulate. We thank the speaker, Sri Narayanamurthy Garu, for sharing with us all these stories, and we thank our Bhagavan for giving us this opportunity. We now pray to our beloved Bhagavan to bless us with his divine message. Shiva Shakti Hai Sai Janani. Shiva Shakti